Hello friends, welcome to my channel Travelwithaash. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ పరిటాల హనుమాన్ టెంపుల్. సో యాజ్ యూజువల్ రూట్ మ్యాప్ చూడండి, మీకు చూపిస్తాను. మనం వెళ్ళే టెంపుల్ హైదరాబాద్ టు విజయవాడ రూట్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ ఒక 15 minutes ఉంటుంది. నేను ఆల్రెడీ కొండపల్లి వీడియోలో చూపించాను కదా, ఇబ్రహీంపట్నం సేమ్ అదే రూట్, ఇంకొంచెం ముందుకు వెళ్తాం అంతే. నేను 2 years బ్యాక్ పరిటాల హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. అప్పుడు నా దగ్గర డ్రోన్ ఉండేది, డీజే డ్రోన్. అది నేను నా పర్సనల్ యూస్కి వాడాను 2 years బ్యాక్. నేను మళ్ళీ డ్రోన్ తీసుకుంటాను, కానీ దానికి ముందు మీరు నా ఛానల్ బాగా సపోర్ట్ చేయాలి. సో ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విజయవాడ దగ్గర ఉన్న ప్లేసెస్ మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరైనా ఇంకా ప్లేసెస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ ప్లేసెస్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. టైం 6 అవుతోంది. మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్ నుంచి ఇబ్రహీంపట్నం స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొండపల్లి వీడియోలు కూడా మీకు చూపించాను. సో కొండపల్లి వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఎవరు చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నేను కింద లింక్ ఇస్తాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఇబ్రహీంపట్నం జంక్షన్. ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. దీన్ని ల్యాంకో సర్కిల్ కూడా అంటారు. యాక్చువల్లీ సడన్గా అంతా ఫాగ్ క్రియేట్ అయిపోయింది, సో నేను సైడ్కి ఆగాల్సి వచ్చింది. ఇలాంటి వెదర్ కండిషన్స్లో డ్రైవ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలామందికి ఇష్టం ఉంటుంది, అందులో నేను ఒకటి. మనం వెళ్ళే ప్లేస్ పరిటాల హనుమాన్ టెంపుల్. ఇది మనము విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే హైవేలో వస్తుంది. భవాన్పురం నుంచి రఫ్లీ 30 minutes ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. 168 దగ్గర ఉన్నాను. సో ఇంకా 40 సబ్స్క్రైబర్స్ చేస్తే 200 రీచ్ అవుతాను. సో నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. దయచేసి అందరూ నా వీడియోస్ని షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫుల్ ఫాగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. హ్యాజర్డ్ లైట్స్ వేసుకొని మరీ వెళ్తున్నారు అందరు. ఇక్కడ అందరూ బస్సు చూస్తున్నారు, హ్యాజర్డ్ లైట్స్ ఆన్ చేసాడు.
ఇంకా ఫాగ్ వచ్చేసింది అంతా. భవానీ దీక్షలప్పుడు విజయవాడ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా విజయవాడని ఆ టైంలో విజిట్ చేయాలనుకుంటే పోస్ట్పోన్ చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ అసలు చాలా టఫ్గా ఉంటుంది. గుల్లపూడి నుంచి మొత్తం ట్రాఫిక్ని డైవర్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే గుల్లపూడి దాటిన తర్వాత భవన్పురం దాటిన తర్వాత ఇంకా అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు. సో అక్కడి నుంచి ట్రాఫిక్ని మొత్తం డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. అసలు 4 వీలర్స్ 2 వీలర్స్ ఏవి అలో చేయరు భవాన్పురం దాటిన తర్వాత నుంచి. ఓన్లీ పెడిస్ట్రియన్స్కి మాత్రమే అది అప్పుడు టైం ఇస్తారు. సో ఫుల్ ట్రాఫిక్ అంతా డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ భవానీ దీక్ష, ఎనీ ఫెస్టివల్, అమ్మవారికి సంబంధించిన ఏ ఫెస్టివల్ అయినా సరే విజయవాడలో ట్రాఫిక్ అంతా జామ్ అవుతూ ఉంటుంది. సో మీరు దాని తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకోండి. చాలామంది అనుకుంటారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతే ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది కదా, కానీ ఫ్లైఓవర్ మీద చాలామంది పంపిస్తారు. మీకు బస్ స్టాండ్ దగ్గర ఇంకా ఎలా అంటే ఒక ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ వరకు ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ అదే థాట్లో వెళ్తారు. లైక్ మనం ఇక్కడ జంక్షన్ దగ్గర తప్పించుకొని డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసి ఇంక వెళ్ళిపోదామని అందరూ అలానే ఆలోచిస్తారు. సో అందరూ బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతారు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ ఉండిపోతుంది బస్ స్టాండ్ దగ్గర అయితే. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఓన్ వెహికల్స్లో రావడానికి. హ్యాపీగా ట్రైన్లో కానీ బస్సులో కానీ మీ ప్లేసెస్ నుంచి వచ్చేసి లోకల్ ట్యాక్సీస్ తీసుకొని అమ్మవారిని చూసేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోండి. ఓన్ వెహికల్స్లో ఎందుకు రావద్దంటున్నా అంటే పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో నాకు ఐడియా లేదు కరెక్ట్గా, ఎందుకంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు నేను పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను అమ్మవారి దగ్గర, అమ్మ గుడికి వెళ్ళడానికి. సో నాకు ఐడియా లేదు. మ్యాక్సిమం అసలు అలో చేయరండి 4 వెహికల్స్ అయితే. అసలు ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు కూడా నాకు ఐడియా లేదు. టెంపుల్ టైమింగ్స్ 6 to 8 అని ఉంది. సో అందుకే నేను మార్నింగ్ వచ్చేసాను. మనం వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మనమే వచ్చాం ఫ్రెండ్స్. 6 o'clock అంటే నాకు తెలిసి ఎవరు రాకపోవచ్చు. సో ఇప్పుడే ఓపెన్ అయిందంట. ఇక్కడ కూర్చోడానికి మంచి ప్లేస్ కూడా ఉంది, బెంచెస్ కూడా వేశారు. చూస్తున్నారు కదా స్వామివారు ఫాగ్లో లైట్గా కనపడుతున్నారు. సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుడి ఉంది, అండ్ నేను ఇక్కడ ఒక గుడి దగ్గరే ఉన్నాను. సో ఇలా మనం సెంటర్ నుంచి వెళ్తే మనం
డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. స్వామివారి కింద కూడా ఒక గుడి ఉంది. సో ఇది ఎంట్రన్స్, ఇలా వెళ్ళొచ్చు. లేదంటే లెఫ్ట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ ఈ రూట్ కొంచెం బాగా చేశారు, సిమెంట్ రోడ్ వేశారు నడవడానికి ఈజీగా ఉండడానికి. చెట్ల మధ్యలో నుంచి చూస్తే అసలు స్వామివారు చాలా బాగున్నాడు. సో స్వామివారు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలానే ఉంటారు. సో టెంకాయలు కొట్టడానికి ప్లేస్ ఇక్కడే ఇచ్చారు. సో అక్కడెక్కడ కొట్టకూడదు, ఇక్కడ కొట్టాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఏం కనపడడం లేదు, నాకేం చూపించాలి కూడా తెలియట్లేదు. స్వామివారు ఫుల్ ఫాగ్లో ఉండిపోయారు, ఫాగ్ కప్పేసింది స్వామివారిని. టెంపుల్ కొంచెం చిన్నదే. ఇక్కడ యాక్చువల్లీ స్వామివారు ఉంటారు, కిందనే స్వామివారి చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది. ఇదేమో అమ్మవారి టెంపుల్. మనకు స్వామివారు ఎదురుగా చూస్తే ఇక్కడ రాముల వారు ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్, మనం ఇంకా బయలుదేరుతాం. స్వామివారిని చూడండి, ఫాగ్ కొంచెం తగ్గింది.